రక్షాబంధన్ జరుపుకోవడానికి ఆమె తన భర్త అమిత్ యాదవ్తో కలిసి కొరాడి సమీపంలోని నారా నుంచి డియోలాపర్ మీదుగా కర్ణపూర్కు వెళ్తుంది. మధ్యప్రదేశ్లోని సియోనికి చెందిన ఈ జంట గత 10 సంవత్సరాలుగా నారాలో నివసిస్తున్నారు. ప్రమాదం తర్వాత అమిత్ ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను సహాయం కోరాడు. కానీ ఎవరూ సహాయం చేయడానికి లేదా మృతదేహాన్ని తరలించడానికి ఆగి సాయం చేయలేదు. దాంతో చేసేదేమీ లేక కన్నీళ్లు పెట్టుకుంటూ తన భార్య మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనంపై వెనుక కట్టి మధ్యప్రదేశ్లోని తన స్వస్థలం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను అలా తీసుకెళ్తున్న సమయంలో చాలా మంది వాహనదారులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ మరింత ఆలస్యం అవుతుందనో లేదో వేరే భయంతో అతను బైక్ ఆపకుండా అలానే వెళ్లిపోయాడు. హైవే కొంతమంది వాహనదారులు ఇదంతా వీడియో రికార్డ్ చేశారు. కాగా పోలీసులు అతన్ని అడ్డగించడానికి ప్రయత్నించారు. కొంత దూరం అతన్ని వెంబడించిన తర్వాత వారు బైక్ను ఆపి మృతదేహాన్ని నాగపూర్లోని మాయో ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. ये गाड़ी वाले को बार बार रुकने को कहा जा रहा है, लेकिन ये फिर भी रुक नहीं रहा है। पीछे कोई लेडीज उसकी मृत अवस्था में दिख रही है।